జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మామూలుగా మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినా లేదా మన హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినా కూడా అది న్యూస్ రూపంలో తీసుకొచ్చి మీకు అందరికి కూడా అందిస్తూ ఉంటా. చాలామంది దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు అంతా కూడా మన కామెంట్లు లేకొచ్చేది, అరే నువ్వు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, నువ్వు అట్ట చేస్తున్నావు ఇట్ట చేస్తావు అని చెప్పేసి వచ్చే నంగరాజు కబుర్లు ఆ నీతులన్నీ కూడా నాకే చెప్తూ ఉంటారు. ఏది వీళ్ళ శుద్ధి, వీళ్ళ బతుకులు జడ వీళ్ళకు కాదు, వీళ్ళు చేసే లంగా వ్యాపారాలు ఎవరు తెలియక నేను ఏదైనా అంటే అన్నీ అని అంటారు. కానీ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ జిహాదీల యొక్క అరాచకాలే కనపడుతున్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా సరే ఈ జిహాదీలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలే రోజు అయితే చూడాల్సి వస్తుంది. అది కూడా ఈ జిహాదీలు టార్గెటెడ్ గా మన హిందువులనే టార్గెట్ చేసి మనల్ని ఇబ్బంది పాలైతే చేస్తూ ఉంటారన్నమాట. అసలు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా కేవలం 4% మాత్రమే. ఎంత? 4%. కానీ ఇప్పుడు ముస్లింల జనాభా దాదాపుగా 16% పైన ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అయితే ఉండాలి. నా అంచనా ప్రకారం అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే మన దేశంలో బంగ్లాదేశ్ మియా ముస్లింలు, అలాగే మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింల సంఖ్య విపరీతంగా ఉండాలి. ఈ అక్రమ వలసదారుల జనాభా 4 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఈ లెక్కన మన దేశంలో సరే, మన దేశంలో ఉండేవాళ్ళు, బయట నుంచి అక్రమంగా వచ్చేవాళ్ళు వీళ్ళంతా కలిపి మొత్తం జనాభా వచ్చేసి ఇప్పటికే 25 కోట్లు ఉండొచ్చు అనేది ఒక అంచనా అనమాట. అంటే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా ఇస్లామిక్ దేశమైనటువంటి పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగానే ఉండదన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే మామూలుగా పోయమ్మా మైనార్టీలకు అందరికీ ఇక్కడ భద్రత లేదు, వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడిపోతారు, మోడీ ప్రభుత్వం వాళ్ళని అటు చేస్తుంది ఇటు చేస్తుంది, లేకపోతే హిందువులు ఏదో వాళ్ళ మీద ఏదో జులుం ప్రదర్శన అని చెప్పి అంటారు కదా. మరి వీళ్ళ పాపులేషన్ ఏమో పెరిగిపోతుంది, హిందువుల జనాభా ఏమో తగ్గిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో పాకిస్తాను మామూలుగా సరే అప్పట్లో ఏంటంటే స్వాతంత్రం కోసం హిందువులు ముస్లింలు అందరూ కలిశారు. సరే కాదంటే ఆ సంఖ్య అప్పుడున్న జనాభా కొద్దీ మన సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ సంఖ్య కొంచెం ఏమన్నా తక్కువ ఉండొచ్చు. కానీ అందరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాటం అయితే చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేశారు? మా ముస్లింలకు ఏది మత ప్రాతిపదికన మా సపరేట్ దేశం కావాలన్నారు. పాకిస్తాన్ అయితే ఎత్తుకొమ్మినారు. అప్పుడు వాళ్ళు పోతా వాళ్ళు చెప్పిన మాట ఏందో తెలిసిన, నవ్వుతా మేము పాకిస్తాన్ సాధించుకున్నాము, ఏమే పోరాడి భారతం సాధిస్తామని చెప్పేసి కొంతమంది మతతత్వవాదులు మాట్లాడినటువంటి మాట. సరే బాగానే ఉండాలి. ఈ రోజు మన దేశ జనాభా ఎంత? సరే 144 కోట్లకు పైగా అనుకుందాం, అవునా కదా? ఇప్పుడు వీళ్ళ జనాభా వచ్చేసి 25 కోట్ల వరకు వచ్చింది. ఇది కాస్త రెట్టింపు అయితే మనం ఎంతమంది పిల్లల్ని కంటున్నాము? కావాలంటే కొంతమంది వాంటెడ్గా ఎంతమంది పిల్లల్ని కంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ జనాభా 50% దాటితే ఏమవుతుంది? మనమేమో కులాలు, వర్ణాలు, భాషలు, ప్రాంతాలు అని చెప్పేసి మనమేమో కొట్టుకొని తెచ్చా ఉంటాం. వాళ్ళందరిది కూడా ఒకటే మాట, ఒకటే బాట. వాళ్ళకు ఉండే యూనిటీ మనకు సచ్చినా కూడా రాదు. ఒకవేళ అధికారం వాళ్ళ చేతల్లోకి వస్తే అప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్, భారత్ కలిసిపోతుంది. మనమేమో మన దేశంలోనే మళ్ళీ బానిసలుగా బతకాల్సి వస్తుంది. మళ్ళీ మన మీద జులుం స్టార్ట్. మారితే మతం మారుతావా చస్తావా? ఇంకా మన ఆడబిడ్డలకు ఇంకా ఏం రక్షణ కూడా లేకుండా పోతుంది. వాళ్ళ బతుకులు కుక్కలు చెప్పిన ఇస్తర్లు అవుతాయి. ఎప్పుడు తెలుసుకుంటారు రా స్వామి? ఎంత చెప్పి సచ్చినా కూడా మార్పు రాకపోతే రోజు లవ్ జిహాదీ కేసులు, లేనిపోని దరిద్రాలు, రోజు ఇదే అయిపోతుంది. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మమ్మల్ని మతత్వవాదులు అంటారు. సరే చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్కు ఎంతైతే వైశాల్యం ఉండదో, అవునా కాదా? ఆ విధంగా మన దేశంలో ఇండియన్ ఆర్మీ తర్వాత, ఇండియన్ రైల్వేస్ తర్వాత ఒక్ బోర్డుకే ఎక్కువ భూమి అయితే ఉండదు మన దేశంలో. అంటే దాన్ని బట్టి జనాభా పరంగా తీసుకునే ఉండే, భూమి పరంగా తీసుకునే ఉండే. ఏంది మనం ఏం చేయడం? మనం కాపాడుకుంటుంది. 200 సంవత్సరాల పాటు పోరాటం చేసి బ్రిటిషర్ల నుంచి మన దేశాన్ని మనకి అప్పగించారనమాట మహానుభావులంతా కలిసి. మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇంక మన బతుకులు ఎందుకు రా నాయన? ఎంతమంది త్యాగం రా స్వామి? సరే ఇందాక నేను చెప్పినట్టు 25 కోట్ల మంది ఉండాలని చెప్పి అనుకుందాం. మరి దేశ అభివృద్ధిలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి అంటాలి. దేశానికి వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి సేవ ఏంది? దేశ గౌరవాన్ని పెంచడానికి, అలాగే దేశ అభ్యున్నతిని కాపాడడానికి వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నాలు ఏంది? ప్రతి ఒక్కటి ఆలోచించాలి మనం. అసలు మన దేశ ఆదాయంలో వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సుల శాతం ఎంత, తీసుకునేటటువంటి ఉచిత పథకాల విలువ ఎంత, ఇవన్నీ కూడా మనం లెక్కలేకైతే తీసుకోవాలన్నమాట. సరే వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు కాబట్టి, ఏది బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ మాట మాట్లాడుతున్నాను, ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మా దేశ పౌరులే కదా అని చెప్పి సర్దుకోబోదాం. చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే, మనం పీ కట్ల కడుతుంది అయితే ఏమి కూడా లేదు. మరి వాళ్ళలో రాడికల్ ఇస్లామిస్టులు చేస్తున్నటువంటి పనులు ఏంది?
ఇక్కడ ఇస్లామిస్టులు వేరు, రాడికల్ ఇస్లామిస్టులు వేరు. అర్థమవుతుందా? కొంచెం క్లారిటీ ఉండాలన్నమాట. నేను అందరినీ కలిపి అయితే చెప్పడంలే. నేను ఇక్కడ విమర్శిస్తాంది మైనార్టీల పేరు చెప్పుకొని లుచ్చా పనులు చేస్తున్నటువంటి జిహాదీల గురించి మాత్రమే, అందరి గురించి కాదు. ఇప్పుడు మైనార్టీలు అయినంత మాత్రాన ఏం చేసినా కూడా చెల్తాదిలే అనుకుంటే కుదరదు కదా, అవునా కాదా? మైనార్టీలకు మన దేశంలో కల్పిస్తున్న సౌకర్యాలు చెప్పాలంటే మరే దేశంలో కూడా లేవు. ఏ దేశంలో అయినా కూడా మైనార్టీలు అంటే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, చాలా దేశాల్లో మైనార్టీలు ఉంటారన్నమాట. ఇప్పుడు ఏదో పాకిస్తాన్లో హిందువులు ఉన్నట్టే, బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నట్టే, ఎక్కడైనా కూడా ఏ దేశంలో కూడా మైనార్టీల హక్కులు అనేవి ఉన్నాయా? వాళ్ళకి రక్షణ అనేది ఉండదా? కానీ మన దేశంలో పరిస్థితి ఏంది? ఏందంటాలే, ఈ జిహాదీగాళ్ళు ఒక పక్కన మైనార్టీ కోటాలో పథకాలన్నీ కూడా మింగుతారు, మరోవైపు పేదల పేరు చెప్పుకొని పథకాలన్నీ కూడా మింగుతారు, మరోవైపు చూస్తేనేమో మతం పేరు చెప్పుకొని మరికొన్ని పథకాలు మింగుతారు. అంటే ఇక్కడ కష్టపడి సంపాదించి రాత్రనక పగులనక చెమటోడ్చి సంపాదించి మన హిందువులు కట్టేటటువంటి ట్యాక్సులను ఈ జిహాదీలు ఫ్రీగా దిగమింగుతారు. చెప్పాలంటే నిజంగా ఇది నీచమైనటువంటి పని. దమ్ముంటే కష్టపడి చదువుకోవాలా, లేదంటే కష్టపడి పనిచేయాలా, లేదంటే అన్నీ మూసుకొని ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలను తింటా కూర్చోవాలా, అవునా కాదా? కానీ అది కూడా కాదని చెప్పేసి ఈ జిహాదీగాళ్ళు ఏం చేస్తారు? మన హిందువులను టార్గెట్ చేస్తారు. మన హిందూ అమ్మాయిలను ఏదో ఒక రకంగా వసిపరుచుకొని వాళ్ళను అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా బయటకు వచ్చిందే లవ్ జిహాద్. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 10,000కు పైగా లవ్ జిహాదులు జరిగినాయంట. ఎన్ని? 10,000కు పైగా. ఇదే క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో కూడా ఒక సంఘటన జరిగింది. దక్షిణ గుజరాత్లో తాపి అనేటటువంటి జిల్లా ఉన్నది. ఈ జిల్లా ముఖ్య పట్టణం పేరు వచ్చేసి వ్యారా. అయితే ఈ వ్యారా పట్టణంలో ఒక జిహాదీగాడు మైనార్టీ పేరు చెప్పుకొని అక్కడ సెటిల్ అయిపోయినాడు అనమాట. వాడి పేరు మొహమ్మద్ అస్వాద్ అలియాస్ అస్వాద్ హైదర్ షేక్ అనమాట. సరే, వాడే చదువుకున్నోడే కాదు, బాగా చదువుకున్నోడే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినాడంట. సరే, బాగానే ఉండాది, మంచి సంతోషం, దాంట్లో తప్పే ఉండదు, అందరూ కూడా చదువుకోవాలి మన దేశంలో ఉండేవాళ్ళు. అయితే వీడు నివాసం ఉంటున్న చోట అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తా, మంచిగా ఉండడం కాదు మంచిగా ఉన్నట్టు నటిస్తా అక్కడ ఒక ట్యూషన్ అయితే పెట్టుకున్నాడు. సరే, చదువుకున్నాడు, ట్యూషన్ పెట్టుకున్నాడు, బాగా చదువుకున్నాడు, అందరితోనూ మంచిగా ఉంటాడని చెప్పేసి అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వీడి దగ్గరకు ట్యూషన్కి అయితే పంపిస్తా ఉన్నారు. చూడండి, ముందు మన గద బుద్ధి ఉండాల్సిందే. కానీ వీడి మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉన్నాయన్నమాట. హిందూ అమ్మాయిలను అనుభవించాలని, వాళ్ళను లవ్ జిహాద్కు గురి చేసి మతం మార్చాలన్నది వీడి యొక్క ఆలోచన అన్నమాట. ఈ క్రమంలోనే మన సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక మైనర్ అమ్మాయి మీద వీడు కన్నేశాడు. అది కూడా ఎవరి మీద? మైనర్ అమ్మాయి మీద. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఇక ఆ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడడం, ఫోన్ చేసి మాట్లాడడం చేసాగినాడు. మెల్లగా ఆ అమ్మాయికి దగ్గరయ్యి ఆ అమ్మాయిని బెదిరించి అలాగే బలవంతం చేసి అనుభవించసాగినాడు. చూడండి ఎంత దారుణమో. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపేస్తారని చెప్పేసి బెదిరించాడంట. ఈ విధంగా 1 సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా ఆ మైనర్ బాలికను అనుభవించసాగినాడు. అయితే మామూలుగా ట్యూషన్కి పోయినా, స్కూల్కి పోయినా కూడా పిల్లలంతా కూడా ఒకటేసారి వస్తూ ఉంటారు కదా మామూలుగా అయితే. కానీ అందరూ పిల్లలు ముందుగా వస్తూ ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా లేటుగా వస్తూ ఉండడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆ అమ్మాయిని అడిగినారనమాట. ఏందమ్మా, ఏంది ఇదంతా, వాళ్ళంతా వచ్చారు, వాళ్ళు వచ్చినాక లేటుగా వస్తున్నాను అని చెప్పేసి అడిగినారు. మామూలుగా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా. ఇక తట్టుకోలేకపోయినటువంటి ఆ అమ్మాయి ఏడుస్తా అసలు విషయం అయితే చెప్పేసింది. ఇదిగో ఇటు జరిగింది, ఇటు జరుగుతుంది అనేసి. అంతే. ఇక అక్కడ స్థానికులంతా కూడా కోపంతో రగిలిపోయినారు. ఇక ఒక్కొక్కరు ఏ చేతికి ఏ దొరికితే అది తీసుకొని వాడు కొంపకు బయలుదేరినారనమాట. ఇక ఆ అస్వాద్ హైదర్ షేక్ గాడు పాట్లోనే కనపడడంతో ఇక మన ఓళ్ళి వాడిని కుక్కను కొట్టి మక్కిలు ఎరగదని వదిలిపెట్టారు. పిడిగుద్దులు గుద్ది మామూలు కాదంట కొట్టాడు, ఓన కొట్టేశానంటే. అంతలో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి ఆ స్థానికులందరూ కూడా సర్ది చెప్పి నిందితుడిని తాళతో కట్టేసి ఊరంతా తిప్పి మరి కొట్టుకుంటా తీసుకోబోయినారు. మరోసారి ఏ జిహాదీ గాడైనా సరే హిందూ అమ్మాయిలను చూస్తే భయపడే విధంగా గట్టిగా ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారంట. అది విషయం మిత్రులారా. నమ్మకమే పెట్టుబడిగా, విద్యనే ముసుగుగా వేసుకుని మన హిందూ సమాజం పైన సాగుతున్నటువంటి దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో చూశారు కదా మీరు కూడా. ఇలాంటి ఘటనలు కేవలం ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు కాదు, ఇది ఒక వ్యవస్థీకృత కుట్రకు నిదర్శనం అన్నమాట. మన కళ్ళు గప్పి మన ఇంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి
మృగాల పట్ల ప్రతి హిందూ కుటుంబం అప్రమత్తంగా ఉండాలా. సెక్యులరిజం పేరుతో కళ్ళు మూసుకుంటే రేపు మన ఇంట్లో కూడా ఇలాంటి దారుణాలే ఎదురయ్యే ప్రమాదం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కోండి. మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉండాలి. ఈ వార్తను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. హిందూ సమాజాన్ని చైతన్యపరచండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలు అలాగే సమాజ హితం కోరేటటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.